ఒక భక్తుడు ఏమంటారంటే, స్వామి మీరు ఆత్మవిచారణ మార్గం అంటున్నారు. దాన్ని అర్థం చేసుకోవడం గానీ, దాన్ని మనము ప్రాక్టికల్‌గా చేసి తెలుసుకోవడం గానీ చాలా కష్టంగా ఉంటుంది. అదే మీరేదో జపము, ధ్యానము అన్నారనుకో, ఏదో అవన్నీ స్థూల మార్గాలు పైకి కనిపించేవి కాబట్టి అవి ఏదో కాసింత సులభంగా అనిపిస్తాయి. అవి చేసుకోగలమేమో. కానీ మీరు చెప్పే ఆత్మవిచారణ మాత్రం మార్గం మాత్రం మాకు చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. అప్పుడు రమణ మహర్షి ఏమంటున్నారంటే, నేనెవరు అనేది మంచి జప మార్గం. జపం చేయాలంటే ఏంటి, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని దాన్ని కదా అలా 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 మళ్ళీ చెప్తూ వెళ్తాం. ఇక్కడ కూడా ఏమంటారు, నేనెవరు 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 అని అలా అనుకోమంటారు. అదొక జపమాల అలాగా అనుకోమంటారు. అయితే ఏమవుతుంది, ఎప్పటికప్పుడు అలా మనం నేనెవరు అనుకుంటున్నాం అనుకో, అప్పుడు ప్రతి క్షణము మనము ఈ నేను నేను అని ఆలోచిస్తాం. నేనెవరు అనేసరికి అన్నీ ఇది కాదు అది కాదు అని అంత ఆలోచన వెళ్ళి వెళ్ళి లాస్ట్కి ఏమవుతుంది, నాలో ఉన్న ఆత్మ ఏదో ఉందో అదే కదా నేను అని తెలుసుకునే స్థితికి వెళ్తాము. అప్పుడు స్వామి ఏమంటారంటే, అలాగా నా దగ్గర ఉన్న నా ఆత్మను తెలుసుకోవడం సులభమా, లేదు అసలు అన్యంగా అహంతగా అగమ్యంగా అగోచరంగా ఉన్నది ఏదో అక్కడ ఏదో ఉంది అట అని చెప్పేసి దాని గురించి ఏం తెలియకుండా దేని వెంటో మనం పరిగెట్టడము అది సులభమా, అది ఎక్కడో ఎవరో ఎలాగో ఉన్నారంట అవునంట కాదంట అనుకోవడం కన్నా, నాలోనే ఆత్మ ఉంది, నేను ఎవరని కనుక్కుంటున్నాను, ఖచ్చితంగా నేనెవరని నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆఖరికి ఏమని తెలుసుకుంటాను, ఆత్మే నేనని తెలుసుకుంటాను. ఆ రకంగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. సో ఇది సులభమా అది సులభమా అని స్వామివారు అడుగుతున్నారు.